మామ దూకుడు సినిమా చూశారు కదా. దూకుడు సినిమాలో మహేష్ అన్న ఒక డైలాగ్ చెప్తాడు. నేను గత 5 సంవత్సరాలుగా అది చేశా ఇది చేశా, ఇది రికార్డు కాదు ఆల్ టైమ్ రికార్డ్ అని. ఆ రకంగా పుష్ప డే 1 కలెక్షన్స్ ఆల్ టైమ్ రికార్డ్ మామ. ఆల్ టైమ్ రికార్డ్ అంటే తెలుసు కదా, అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నిటినీ మడిచి సంకలో పెట్టేసుకోవటం. సో డే 1 కలెక్షన్స్ అయితే మామూలుగా లేదు మామ. మీకోసం రాసుకొచ్చాను ఒక వెబ్సైట్ నుంచి, ఒక ట్రస్టెడ్ వెబ్సైట్ నుంచి. గత 2-3 సంవత్సరాలుగా ఆ వెబ్సైట్ని ఫాలో అవుతున్నాను మామ. కరెక్ట్గా జెన్యున్గా చెప్తూ ఉంటారు వాళ్ళు ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అన్నది. సో అక్కడ నుంచి తీసుకొచ్చాను అనమాట. నేను ఈ వీడియో షూట్ చేస్తున్న టైంలో ఇంకా ఈ సినిమా ప్రొడ్యూసర్లు అయితే ఇంకా అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేయలేదు మామ. సో వాళ్ళు చెప్పే నెంబర్కి నేను చెప్పే నెంబర్కి కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. సో అది గమనించగలరు. బట్ ఏది ఏమైనా 280 కోట్ల పైగా అయితే ఈ సినిమా కలెక్ట్ చేసింది మామ. గ్రాస్ 280 కోట్లు మామూలు లెక్క కాదు. గత రికార్డు వచ్చి RRR 222 కోట్లు నింది. ఆ రికార్డ్నిది బీభత్సంగా బ్రేక్ చేసింది. దగ్గరలో ఎక్కడా బ్రేక్ చేయలేదు. దగ్గర 60 కోట్లు పైగా, చెప్పాలంటే 60 కోట్లు పైగానే కలెక్ట్ చేసింది అనమాట. ఈ సినిమా రికార్డ్ని బ్రేక్ చేయాలంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టుద్దో మనం వేచి చూడాల్సిందే. సో ఓవరాల్గా 283 నుంచి 284 కోట్ల వరకు కలెక్ట్ చేసింది మామ గ్రాస్. ఇంకా ఏరియాల వైడ్గా చూసుకుంటే నార్త్లో వచ్చి గ్రాస్ 85 కోట్లు మామ. నెట్ చూసుకుంటే 72 కోట్లు. సో ఇది కూడా ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పాలి. నార్త్ మూవీస్లో లాస్ట్ జవాన్ సినిమా 65.5 కోట్లు కలెక్ట్ చేసింది మామ ఫస్ట్ డే. ఇది ఆ సినిమాను కూడా బ్రేక్ చేసింది అనమాట. 72 కోట్ల నెట్. ఒక తెలుగు సినిమా నార్త్కి వెళ్ళి ఆ రికార్డ్స్ని కూడా బ్రేక్ చేసిందంటే నీ అవ్వ తగ్గేదే లేదనమాట. ఇంకా ఓవర్సీస్లో చూసుకుంటే గ్రాస్ 68 కోట్లు మామ. కర్ణాటకలో 16 కోట్లు, తమిళనాడులో 10 కోట్ల 70 లక్షలు, కేరళలో 7 కోట్లు. అండ్ ఇంకా ఏపీ తెలంగాణలో చూసుకుంటే గ్రాస్ వచ్చి అరౌండ్ 98 కోట్లు మామ. సో ఇవన్నీ కలుపుకుంటే అరౌండ్ 283 నుంచి 284. సరే ఆ 3-4 పక్కన పెట్టేస్తే మోర్ దెన్ 280 క్రోర్స్ మామ. 280 క్రోర్స్ అయితే కన్ఫామ్ అనమాట. సో బీభత్సమైన నెంబర్ ఇది. ఫస్ట్ డే అయితే బీభత్సమైన నెంబర్ అని చెప్పాలి. ఇంకా ఏపీ అండ్ తెలంగాణలో షేర్ వచ్చి 70 కోట్ల 80 లక్షలు మామ. ఏరియాల వేడిగా ఎంత కలెక్ట్ చేసిందంటే నైజాంలో 25 కోట్ల 60 లక్షలు, సీడెడ్లో 12 కోట్ల 40 లక్షలు, ఉత్తరాంధ్రలో 7 కోట్ల 70 లక్షలు, ఈస్ట్లో 4 కోట్ల 90 లక్షలు, వెస్ట్లో 4 కోట్ల 40 లక్షలు, గుంటూరులో 7 కోట్ల 60 లక్షలు, కృష్ణాలో 5 కోట్ల 20 లక్షలు, నెల్లూరులో 2 కోట్ల 90 లక్షలు. సో ఇవన్నీ కంప్లీట్, ఇవన్నీ చూసుకుంటే 70 కోట్ల 80 లక్షలు, అరౌండ్ 71 కోట్లు అనుకోండి. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చి 215 కోట్లు మామ. సో ఇంకా 144 కోట్లు కలెక్ట్ చేస్తే సినిమా క్లీన్ హిట్గా నిలుస్తుంది అనమాట. సో ఫస్ట్ డే అయితే బీభత్సంగా కలెక్ట్ చేసింది. ప్రతి ఏరియాలో, మన ఏపీ తెలంగాణ అని కాదు, బీభత్సంగా. ఈవెన్ నార్త్ సైడ్లో అయితే మనకన్నా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు మామ. బాగా కనెక్ట్ అయ్యారనమాట. నార్త్ వాళ్ళు కనెక్ట్ అయితే మామూలుగా ఉండదు, ర్యాంపేజే. సో ఇంకా ఈరోజు రేపు ఎల్లుండ ఎలాగ వీకెండ్ కాబట్టి ఇరగొట్టేస్తుంది. నాకెందుకు ఇక్కడ కన్నా నార్త్లోనే బీభత్సంగా ఆడుద్ది అనిపిస్తుంది. సో ఏందో నెంబర్ చదువుతాను నాకు కళ్ళు తిరుగుతున్నాయి మామ. 284 కోట్లు అంటే అసలు ఎలాగా హౌ కొన్ని సినిమాకి లైఫ్ లాంగ్ కలెక్షన్స్ కూడా అన్ని రావు. అలాంటిది ఫస్ట్ డేనే 283 నుంచి 284 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిందంటే నమస్కారం.